బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపై గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి టీడీపీ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఆయన పీఏకు కూడా గాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్తలే దాడికి తెగబడ్డారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి టీడీపీ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఆయన పీఏ కూడా గాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్తలే దాడికి తెగబడ్డారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో అదే ముప్పాళ్ల మండలంలో తొండేపి గ్రామంలో అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అయితే మాజీ మంత్రి టీడీపీ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణపై అయితే రాళ్లు రువిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి గుర్తు తెలియని వ్యక్తులుగా చెప్తున్న పరిస్థితి. కానీ కన్నా లక్ష్మీనారాయణతో సహా ఏపీకి పిఏ కూడా గాయాలైన పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీ కార్యకర్తలే దాడి చేశారని టీడీపీ కార్యకర్తలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి కన్నా లక్ష్మీనారాయణ రాత్రి ఏదైతే బాబు షూర్టీ పేరుతో ఉన్న ప్రచారంకి సంబంధించి ఆయన ప్రచారంలో ఉన్న నేపథ్యంలో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులుగా రాళ్లు అంటే కరెంటు తీసేసి మరీ రాళ్లు రువ్వారని చెప్పేసి కన్నా లక్ష్మీనారాయణ కూడా ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి కన్నా లక్ష్మీనారాయణ అయితే మాత్రం ఇలాంటి దాడులు నేను ఎప్పుడో చూశాను. అయితే ఇలాంటి దాడులు వెనుక ఉన్న అమ్మటి రాంబాబు మా మంత్రి ఉన్నాడని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇలాంటి దాడులకు నేను వెనుకంజ వేయను అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అలాగే భయం నా బ్లడ్ లో లేనే లేదు, దాడులు చేస్తే వెనుకంజ వేస్తానా అంటూ కూడా ఆయన వేరేగా మాట్లాడిన పరిస్థితి. దీంట్లో భాగంగానే అక్కడ ఆ రాత్రి ఆ ఘటనకు సంబంధించి కూడా డిఎస్పీ అక్కడ అంటే ఏదైతే కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారో అయితే పోలీసుల సమక్షంలోనే రాళ్ల దాడి జరిగిందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. పోలీసులు ఎలాంటి అడ్డుకోపోవడంతో కూడా ఇంకా తీవ్ర ఉధృతికి దారితీసే పరిస్థితి. అక్కడికే తన కార్యకర్తలకి సమన్వయం పాటించాలని చెప్పినని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ యొక్క దాడి వెనక అయితే మంత్రి అమ్మటి రాంబాబు అయితే ఉన్నాడని చెప్పేసి కన్నా ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక.